నెల్లూరులోని ఎస్ఏ సుబ్బారెడ్డి స్టేడియంలో పారా స్పోర్ట్స్ నెల్లూరు అసోసియేషన్ వారు వికలాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 30వ తేదీన గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని, క్రీడల అనంతరం క్రీడల్లో పాల్గొన్న వికలాంగులకు టీ-షర్ట్లు పంచారు. ఈ సందర్భంగా పారా స్పోర్ట్స్ కమిటీ ప్రెసిడెంట్ టీసీ మాల్యాద్రి నాయుడు పారా స్పోర్ట్స్ ని ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో గెలిచి జాతీయ స్థాయిలో పోటీ చేసి గెలిచే వారికి నగదు బహుమతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులోని ఎస్ఏ సుబ్బారెడ్డి స్టేడియంలో పారా స్పోర్ట్స్ నెల్లూరు అసోసియేషన్ వారు వికలాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 30వ తేదీన గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని, క్రీడల అనంతరం క్రీడల్లో పాల్గొన్న వికలాంగులకు టీ-షర్ట్లు పంచారు. ఈ సందర్భంగా పారా స్పోర్ట్స్ కమిటీ ప్రెసిడెంట్ టీసీ మాల్యాద్రి నాయుడు పారా స్పోర్ట్స్ ని ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో గెలిచి జాతీయ స్థాయిలో పోటీ చేసి గెలిచే వారికి నగదు బహుమతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో పారా క్రీడలు ఎంపికల కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ముఖ్యంగా సిఆర్సి సెంటర్ మన రామాంజనేయులు గారు వాళ్ళ బృందము, అదేవిధంగా శిక్షణ వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అమ్మ అందుల పాఠశాల నుంచి వచ్చిన వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా అరుణమ్మ, అదేవిధంగా అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ స్టేడియాన్ని ఈ క్రీడల కోసం కేటాయించిన మన డిఎస్డిఓ యతిరాజ్ సార్ గారికి, ఏడి డిజేబుల్డ్ వారికి, అదేవిధంగా వారి యొక్క సిబ్బందికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఈ జిల్లా స్థాయి ఎంపికలు ఏంటంటే, జిల్లా స్థాయిలో ఎవరైతే ఈవెంట్స్ లో ఎంపిక అవుతారో వాళ్ళందరూ కూడా మరి ఈ నెల 30వ తారీఖున గుంటూరు జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అయిన వారిని నేరుగా చెన్నైలో నేషనల్ స్పోర్ట్స్ కి అక్కడ అనుమతిస్తాం. నేషనల్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్థాయి కూడా తీసుకుపోయేదానికి కూడా మా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారు, అదేవిధంగా మాకు అనుబంధంగా మాకు ప్రోత్సాహిస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మరి అదేవిధంగా ఆ రాష్ట్ర స్థాయి ఈ పారా స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు గోడిమంట కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా కార్యదర్శి రామసాంగ్ గారికి, మరి ప్రోత్సహిస్తున్న షాప్ చైర్మన్ రవినాయుడు గారికి, అదేవిధంగా ఎండి గిరీష్ కుమార్ గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక విషయం చెప్తున్నాను, ఈ స్పోర్ట్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ కోటాను కూడా పెంచింది. 3 నుంచి 4% కూడా స్పోర్ట్స్లో ఎవరైతే రాణిస్తారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాల్లో ఇంటర్వ్యూస్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద కన్సిడర్ చేయమని కూడా ప్రభుత్వం కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని సోదరులారా. ఎందుకంటే మేము ఉన్నదే చెప్తా ఉన్నాం, విశాఖపట్నం వేదికగా 200 కోట్లతో ఒక క్రీడా హబ్, క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో అత్యాధునిక సౌకర్యాలతో శిక్షణ మరియు అదేవిధంగా హాస్టల్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. త్వరలో కూడా నోటిఫికేషన్ చేస్తూ ఉన్నారు, అక్కడ కూడా రెడీ అవుతా ఉంది. అయితే ఈ నూతన క్రీడా పాలసీలో ముఖ్యంగా ఏంటంటే, దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా క్రీడలతో పాటు ఈ పారా క్రీడలు కూడా అందులో చేర్చడం అనేది కూడా అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. ఏంటంటే, ఇంతకుముందు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తే మెడల్స్ తీసుకొస్తే మరి అప్పుడు కూడా డబ్బుల విషయం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది, ఎవరైతే ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ సాధిస్తారో నేషనల్స్ లో కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా
మెడల్ సాధిస్తారో, ఆ స్టాండర్డ్స్ని వాళ్ళు సంపాదిస్తారో వాళ్ళందరికీ కూడా నగదు ప్రోత్సాహ బహుమతి కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా కూడా జీవోను కూడా పాస్ చేసింది. ఆ విషయాన్ని కూడా ఉన్న విషయాన్ని కూడా మిత్రులందరూ కూడా నేను స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మనం కూడా దివ్యాంగులు కూడా ఎవరికి తగ్గకుండా ఎక్కడ మనం నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి క్రీడలో రాణించాలి. అది జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, నేషనల్ స్థాయిలో కూడా రాణించాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా ఈ జిల్లా నుంచి పిలుపునిస్తున్నాను.